వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సజ్జల అరెస్టుకు సర్వం సిద్ధం, దొరకటమే ఆలస్యం. కమెడియన్ ఆలీకి ఊహించని షాక్, అక్రమ నిర్మాణాలపై నోటీసులు. మహారాష్ట్రలో బీజేపీకి సింగిల్గా మెజారిటీ, అఖండ గెలుపు, అసలు కారణాలు ఏంటి? ఐశ్వర్య రాయ్తో విడాకుల వార్తలపై మౌనం వీడిన అభిషేక్ బచ్చన్. ఏపీలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం తాజాగా తీసుకుంటున్న నిర్ణయాలు సంచలనంగా మారుతున్నాయి. సోషల్ మీడియాలో పోస్టింగ్స్ విషయంలో పలువురు వైసీపీ ముఖ్యులకు నోటీసులు జారీ చేశారు, కొందరిని అరెస్ట్ చేశారు. తాజాగా పులివెందులకు చెందిన వర్ర రవీందర్ రెడ్డి విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా సజ్జల భార్గవ రెడ్డితో పాటు అర్జున్ రెడ్డికి పోలీసులు 41A నోటీసులు జారీ చేశారు. టాలీవుడ్ హాస్య నటుడు ఆలీకి ఊహించని షాక్ తగిలింది. ఆయన అక్రమ నిర్మాణాలపై అధికారులు నోటీసులు జారీ చేశారు. తెలంగాణలోని వికారాబాద్ జిల్లా నవాపేట మండలం ఎక్మామిడిలోని ఫామ్ హౌస్లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని గ్రామ కార్యదర్శి శోభారాణి నోటీసులు ఇచ్చారు. అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని అందులో పేర్కొన్నారు. కాగా ఈ నోటీసులపై ఆలీ తన తరపు న్యాయవాది ద్వారా సమాధానం చెప్పేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. కావాలని కొందరు తనపై కుట్రపూరితంగా ఇలా చేస్తున్నారని ఆలీ ఆరోపిస్తున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సరిగ్గా 6 నెలల క్రితం జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి మహారాష్ట్రలో ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా బీజేపీకి ఊహించిన పరాభవం ఎదురైంది. ఆ పార్టీ వ్యూహాలు, మంత్రాలు పనిచేయలేదు. 2019 లోక్సభ ఎన్నికల్లో అత్యధికంగా 28 ఎంపీ సీట్లు గెలుచుకున్న కాషాయ పార్టీ ఈసారి కేవలం 13 ఎంపీ స్థానాలను సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫలితంగా లోక్సభలో బీజేపీ సంఖ్యాబలాన్ని పరిమితం చేసింది. ఉత్తరప్రదేశ్ తర్వాత అత్యధిక ఎంపీ స్థానాలున్న మహారాష్ట్రలో ఎదురుగాలు ఇచ్చిన పర్యావసనంగా మారింది. 2014 తర్వాత తొలిసారి కేంద్ర ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ కోసం మిత్రపక్షాలపై కాషాయ పార్టీ ఆధారపడాల్సి వచ్చింది. అయితే లోక్సభ ఎన్నికల ఎదురుదెబ్బ నుంచి పాఠం నేర్చుకున్న బీజేపీ పట్టుదలగా మహావ్యూహ రచన చేసింది. వ్యూహాత్మకంగా అడుగులు వేసి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని రీతిలో సత్తా చాటింది. అన్ని స్థానాల్లో పోటీ చేయకపోయినా సింగిల్గా ప్రభుత్వం ఏర్పాటు చేసేలా 149 సీట్లు గెలుచుకుంది. ఈ పార్టీ ప్రణాళికలు గ్రాండ్ సక్సెస్ అయినట్లు ఈ ఫలితాలు చాటి చెబుతున్నాయి. లోపాలను సరిదిద్దుకోవడంలో బీజేపీ నాయకత్వం 100% సఫలమైంది. లోక్సభ ఎన్నికల తర్వాత అన్ని వర్గాలను ఆకట్టుకునేలా రాష్ట్రంలోని ఎన్డీఏ సర్కారు సమతుల్యంతో పనిచేసేలా బీజేపీ వ్యవహరించింది. మహిళలు, గిరిజనులు, ఇతర వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందేలా జాగ్రత్తలు తీసుకుంది. నటి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొంతకాలంగా జోరుగా ప్రచారం జరుగుతుంది. నటి నిమ్రిత్ కౌర్తో అభిషేక్ ఎఫైర్ కారణంగా ఐశ్వర్యతో విడిపోతున్నట్లు వార్తలు వచ్చాయి. దీనికి తోడు కుమార్తె ఆరాధ్య బర్త్డే వేడుకలకు కూడా అభిషేక్ హాజరు కాకపోవడంతో ఈ వార్తకు మరింత బలం చేకూరింది. అయినప్పటికీ అటు ఐశ్వర్య కానీ ఇటు అభిషేక్ కానీ బహిరంగంగా ఎప్పుడూ బయటపడలేదు. విడాకుల వార్తలపై పరోక్షంగా స్పందించారు. ప్రతికూల వార్తలను తాను పట్టించుకోబోనని తేల్చి చెప్పేశాడు అభిషేక్. ఈటీ టైమ్స్తో మాట్లాడుతూ వ్యక్తిత్వంలో మూల సిద్ధాంతంలో మనిషిగా మనం మారకూడదని, కానీ స్వీకరించడం, అభివృద్ధి చెందడాన్ని నేర్చుకోవాలని పేర్కొన్నారు. లేదంటే వెనకబడిపోతామని చెప్పారు. చెడు తన చెడును వదులుకోనప్పుడు మంచి మాత్రం తన మంచిని ఎందుకు వదులుకోవాలని ప్రశ్నిస్తూ పరోక్షంగా విడాకుల వార్తలను తప్పుపట్టారు. చూసారు ఇవాళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.